జనవరి 29, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూలత ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. తదుపరి వృషభం. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నా అధిగమిస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరు మిత్రులు ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అన్ని విధాలుగా సామరస్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. తదుపరి మిథునం. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. తల్లిదండ్రులతో మాట పట్టింపులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల కలహాల్లో మధ్యవర్తిత్వం చేస్తారు. ఏ రంగంలో ఉన్నవారికి ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. తదుపరి కర్కాటకం. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అధికారుల నుంచే కాక ప్రముఖుల నుంచి కూడా ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని చిన్న చితక సమస్యలున్న కార్యకలాపాలు ముందుకు వెళ్తాయి. ఆశించిన స్థాయిలో పురోగతి కూడా ఉంటుంది. తదుపరి సింహరాశి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. 1-2 శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు పీడిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సంపాదన ప్రయత్నాలకు అవకాశాలు బాగానే ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కొత్త ప్రయత్నాలు కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలున్నాయి. రుణ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఆదరణ కొనసాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. తదుపరి తులారాశి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ వాతావరణం బాగా సామరస్యంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి వృశ్చికం. ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి. కుటుంబ పెద్దలు అనారోగ్యం నుంచి కోలుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితం బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. కొందరు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ ప్రోత్సాహం పెరుగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య అవకాశం ఉంది. తదుపరి మకరం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయదగ్గ స్థితిలో ఉంటుంది. ఇంటా బయట కాసింత ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టి లాభాలు గడిస్తారు. ఇంటా బయట క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.
తదుపరి కుంభరాశి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు మార్పులకు కూడా అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి మీనం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా అనుకున్న సమయానికి అన్నీ పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో లాభాలు నికరంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.